హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. నాకైతే ఈరోజైతే స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు నాకు డ్రెస్ అయితే శారీ అయితే ఇది అండి. డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్కి అయితే వచ్చేసినాయి అండి. ఈ శారీలో నేను ఇంకా వచ్చిన డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయమన్నారు. నాకైతే 2 వస్తాయి అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు పైట కొంగు ఉంది, మళ్ళీ బ్లౌజ్కి కూడా వచ్చింది. అందువల్ల నేనైతే 2 డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేసి కొంచెం క్లాత్ అయితే మిగిలింది అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ఇక మెజర్మెంట్స్ అయితే అన్నీ ఒక పేపర్ మీద అయితే రాసుకున్నాను. ఇక అంటే ఇది శారీ కాబట్టి దీని కిందకి ప్యాంట్ మ్యాచింగ్ అయ్యేటట్టు బ్లూది పాలిస్టర్ మామూలు పాలిస్టర్ క్లాత్ ఇచ్చేసారు. లైనింగ్ ఒకటి ఇచ్చేసారు. పాలిస్టర్ 2.5 మీటర్స్ అయినా కూడా అంటే అది పన్నా ఉండదు కాబట్టి మనకి ఎక్కువ ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తానండి. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ అయితే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇట్లా శారీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్లవర్స్ అనేవి ఒక్కొక్కళ్ళు ఫ్లవర్స్ కిందకి పెడతారు. డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఫ్లవర్స్ని బట్టి మనం అంచు పైకి కిందకి పెట్టుకోవాలి. చూసారా ఫ్లవర్స్ నేను ఇట్లా వచ్చితే నేను పైకి అనేది పెట్టుకున్నాను. అప్పుడు హ్యాండ్స్ వరకు మనం పైన కింద బార్డర్స్ వచ్చినప్పుడు మార్చుకున్న హ్యాండ్స్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. అంతేని ఇట్లా సిల్క్ డ్రెస్సులు వచ్చేసినప్పుడు స్టిచ్చింగ్కి మధ్యలో అనేది మనం నెక్ కాడ నుంచి పట్టుకొని మధ్యలో అనేది ఒక లూజు కుట్టు పెట్టేసుకొని నెక్ కాడ నుంచి కిందకి ఫస్ట్ అయితే లూజు కుట్టు కుట్టేసుకుంటే మనకి డ్రెస్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చేసిద్ది. నేను కుట్టిన డ్రెస్ అయితే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో. నెక్ కాడ నుంచి మధ్యలో నుంచి మనం లూజు కుట్టు పెట్టేసుకొని ఫస్టే లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కుట్టుకున్నామనుకో మనకి నీట్గా వచ్చేసిద్ది. ఇక బ్యాక్ అయితే ఇట్లా ఇచ్చేసి ప్యాంట్ క్లాత్తో వచ్చింది. దాంతో హ్యాంగింగ్స్ అయితే ఇట్లా ఇచ్చేసాను. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ కుట్టిమన్నారు, టైం లేదు కాబట్టి అందుకని నేను ఫస్ట్ అయితే ఈ డ్రెస్ అయితే వెంటనే కుట్టేసి ఇచ్చేసి నైట్ తీసుకొని వెళ్తామన్నారు అని చెప్పి నైట్ నేను చేశాను. ఇక డ్రెస్ అయితే ఫిట్టింగ్ అయితే ఇట్లా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. ప్యాంట్ అయితే నాకు ప్యాంట్కి పాకెట్ అయితే పెట్టాలన్నారు. 2.5 మీటర్స్ అయినా మనకి పాలిస్టర్ పన్నా కాబట్టి ఎక్కువ కుచ్చులు అనేది రాలేదు. పన్నాను బట్టే మనకి కుచ్చులు అనేది వస్తాయి. అట్లా నేను ఇంకా లైటింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్ చేస్తున్నా, ఎట్లా చేయాలి ఏంటి అనేది ఒక్కోసారి మర్చిపోతూనే ఉంటాము. కుచ్చులు అయితే వచ్చేసినాయి. సైడ్కి అయితే పాకెట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు అందరూ పాకెట్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఫోన్లో ఇవి ఉంటున్నాయి, ఏదన్నా వేసుకోవడానికి కూడా ప్యాంట్కి పాకెట్ పెట్టడం కూడా చాలా ఈజీయేను. పాకెట్ అయితే పెట్టేశాను. ఇట్లా అయితే వచ్చేసినాయి నాకు 2.5 మీటర్లలో పాకెట్కి, ప్యాంట్కి, కుచ్చులకి, హ్యాంగింగ్స్కి సరిపోయింది. ఇక నెక్స్ట్ అయితే నేను ఇంకొక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఒకటైతే అలా కావాలన్నారు, ఇంకొకటి అయితే కాలర్ అంటే రౌండ్ కాలర్ కావాలన్నారు. అందుకని నేను రౌండ్ కాలర్ పెట్టేసి ఇట్లా ముందు పక్క అనేది ఓపెన్ పెట్టకుండా వాళ్ళకి కొంచెం క్లోజ్ అయ్యేటట్టు ఏంటంటే ప్రెస్సింగ్ బటన్స్ అయితే ఇచ్చేసాను. ఎందుకంటే క్లోజ్గా ఉంటే బాగుంటుంది, ఓపెన్ ఉంటే మళ్ళీ అవి విరసకపోతూ ఉంటాయి అని చెప్పి అట్లా అయితే ఇచ్చేసాను. ఈ డ్రెస్కి కూడా మధ్యలో ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసిద్ది. ఇది ఒక మంచి టిప్పే అనుకోండి. డ్రెస్ అయితే ఇదైతే ఇలా వచ్చేసింది. దీనికి కూడా మనకి ప్యాంట్ అయితే అంటే షైనింగ్ క్లాత్లా ఇచ్చారు. అది కూడా 2 మీటర్లు తీసుకొస్తే పన్నాకి అది సరిపోలేదు. అందుకని ఇంకా 2.5 నాకు ఐడియా గుర్తులేదు, 2.5 అట్టుంది. అంటే ఎక్కువ కుచ్చులు రావాలన్నారు, అందుకని 2.5 కూడా సరిపోలేదు. అందుకని మళ్ళీ వేరే క్లాత్ తెప్పించేసి ఇది చూసారా నేను సైడ్ జాయింట్స్ డబుల్ జాయింట్స్ వేసిన డ్రెస్ ప్యాంట్ ఇది. అందుకని ఎక్కువ కుచ్చులు అయితే వచ్చేసింది. దీనికి కూడా నేనైతే మళ్ళీ క్లాత్ తెప్పించేసేసి పాకెట్ అయితే పెట్టేశాను. ఈ 2 డ్రెస్సుల్లో ఏ డ్రెస్ మీకు నచ్చిందో చెప్పండి అండి. బూడిద గుమ్మడికాయలతో జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ బూడిద గుమ్మడికాయ అయితే కొంచెం అయితే చూసి అయితే చేసేసుకున్నాము. ఇంకొక ముక్క గుమ్మడికాయ అంటే కొంచెం పెద్ద కాయేనండి ఇది. ఇక మళ్ళీ కట్ చేసిన దాంట్లో ఇంకో ముక్కతో నేను జొన్న రొట్టెలు అయితే చేస్తున్నానండి. మొన్న సొరకాయతో అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బూడిద గుమ్మడికాయతో చేసేసుకుంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను. ఇంకో ముక్కనైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేనైతే ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా నేను తొక్కుతోనైతే వేసేస్తున్నానండి. మందం ఉండిద్ది అంటారు కానీ బూడిద గుమ్మడికాయ తొక్కుతోనైతే వేసేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి, కరివేపాకు తీసేసుకున్నానండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఉంటే మీరు నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. మనము సొరకాయకి మొన్న చేసాం కదండి, సొరకాయకి ఎలా చేశాను అలానే ఇప్పుడైతే నేను జొన్నపిండి పట్టించుకొచ్చాము. ఈసారి అయితే కొంచెం బాగా స్మూత్గానే కొంచెం పట్టారండి. ఇదిగోనండి ఇట్లా తొక్కుతోనే పీలింగ్ చేసేసుకున్నాను. లోపల కండతో కూడా గుమ్మడికాయ విత్తనాలు కూడా ఉన్నాయండి, అవి కూడా వేసేసుకున్నాను నేను. చూసారా అన్నీ కలుపుకున్నాను.
ఇక జొన్న పిండి, గుమ్మడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని ముక్కలు కోసేసుకొని నేను కరెక్ట్గా సరిపోయేటట్టు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఈ రొట్టెలకి మనకి వేరే కొంచెం ఎప్పుడన్నా చేయలేనప్పుడు 2 కర్రీస్ చేయాలనుకున్నప్పుడు, కర్రీ చేయాలి, చపాతీ చేయాలనుకున్నప్పుడు అట్లా కాకుండా ఇట్లా ఒకే వెరైటీతో చేసేసుకున్న చాలా ఒక వెరైటీతోనే అయిపోయిద్దండి. మనం ముక్కలు కట్ చేసుకొని ఇట్లా వేసేసుకుంటే కర్రీ కూడా అవసరం లేదు, అంత బాగుండిద్ది. ఇట్లా పిండి అయితే ఇలా కలుపుకోవాలండి. చూసారా మధ్య మధ్యలో గుమ్మడికాయ ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో, అంటే నేను తొక్కుతో సహా వేసేసానండి. గుమ్మడికాయలో కూడా బాగా బీపీని తగ్గించిద్ది. చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయంట. ఇప్పుడు అందరూ జ్యూసులు కూడా తాగుతున్నారు కాబట్టి ఇట్లా గుమ్మడికాయ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ పర్సెంట్లో మనం ఒక్క ముక్క అనేది ఇట్లా రొట్టెల్లో కూడా వేసేసుకోవచ్చు. అంత ఒకేసారి జ్యూస్ చేసుకొని తాగలేం కాబట్టి పెద్దగా ఉంటాయి కాయలు. ఇట్లా తడిగుడ్డ మీద ఇట్లా ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని నొక్కేసి పెనం మీద వేసేసుకొని కాల్చుకోవాలండి. మనకి గుమ్మడికాయ ముక్కలు తగులుతూ ఉంటాయి కాబట్టి బాగానే ఈజీగానే వచ్చేసిద్ది రొట్టె కూడా. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చాలా మంచిది కూడా. ఇట్లా ఇంకా గుమ్మడికాయతో ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చు అనేది అన్ని వీడియోలో పెడతాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండి. ఇట్లా ఫస్ట్ అయితే కొంచెం ఈ పెనం మీద కొంచెం అయితే ఆయిల్ పట్టిద్దండి, తర్వాత ఎక్కువ ఏం పట్టదు. ఇక రొట్టె వేసేసుకున్నప్పుడు మధ్య మధ్యలో అట్లా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి అనేది బాగా వేగిద్ది. చూసారా అంతలా మరీ మాడిపోకుండా లైట్గా రోస్ట్ అయ్యేటట్టు ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. వెజిటేబుల్ లాగా నల్లేరు పచ్చడి అయితే చేస్తానండి. అంటే నాకు కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయండి, కొన్ని అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు టమాటాలు, నాకైతే నల్లేరు అయితే ఎక్కువ క్వాంటిటీ దొరకలేదు, కొంచెమే దొరికింది. ఈ కొంచెాన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా ఏదైనా చట్నీలు చేసేటప్పుడు ఇట్లా కలిపి కనుక చేసేసుకుంటే మనకి నల్లేరులో ఉన్న పోషక విలువలు కూడా అందుతాయి. ఇంకా నేనైతే ఇప్పుడు బెండకాయ, టమాటా, నల్లేరు కాంబినేషన్లో అయితే చేస్తున్నాను. ఈ నల్లేరులో కూడా చాలా నొప్పులకైతే చాలా తగ్గించిద్దంట. లేత లేతగా ఉన్నాయి చూడండి కాడలు, అయితే చాలా బాగుండిద్ది. ఇక నొప్పులు అయితే ఫైబర్ అయితే చాలా ఉండిద్ది ఈ నల్లేరులో. కట్ చేస్తుంటేనే మనకు తెలిసిద్ది. ఇక అన్నిటినీ నేనైతే బాగా మాడిపోకుండా కొంచెం సేపు మూత పెట్టేసి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం బాగా మాడిపోకుండా మగ్గించుకున్నట్లు నేనైతే వేయించుకున్నాను. ఈ నల్లేరు చాలా నొప్పులకైతే అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గించడంలో అంటే కంటిన్యూస్గా తింటూ ఉండాలి. ఒక 40 రోజులు అట్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం కొంచెమే వచ్చిందని వేస్ట్ చేసుకోకుండా ఇట్లా కాంబినేషన్స్తోనైనా ఎక్కువ రోజులు తింటుంటే దాని ప్రభావం అనేది మనకు తెలిసిద్ది, 1-2 రోజులు కాకుండా అట్లా. అందుకని ఇట్లా నేను వచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా ఇట్లా అన్ని కాంబినేషన్స్తోనైతే నేను చట్నీ అయితే చేస్తున్నాను. నొప్పులకైతే చాలా మంచి పని చేసిద్ది అంట నల్లేరు. మోకాళ్ళ నొప్పులు అందరికీ ఉన్నాయి కదండి. ఇప్పుడైతే నేను ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు, చింతపండు కూడా వేసుకోవచ్చు. అంటే మనం వేయించుకున్నాం కదండి, వేయించేటప్పుడే కొంచెం ఆ తడి అనేది కడుక్కుంటాం కదా, ఆ తడి అనేది పోవడానికి దాంట్లోనే పెట్టేశాను. ఆ తడి అనేది వేడికి అనేది ఆ తడి పోయిద్ది. ఇప్పుడైతే నేను వీటిని అయితే ఫస్ట్ అయితే వీటిని అయితే కొంచెం మంచిగా దంచుకొని తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని కూడా వేసుకొని దంచుకోవాలండి. మొన్న అయితే నేను ఇట్లానే దొండకాయ పచ్చడి చేసేటప్పుడు నాకు మరి రోటికను కంటికి ఏం సంబంధం ఉందో తెలియదు కానీ ఎగిరొచ్చి కంట్లోనే పడింది, బాగా మంట పుట్టింది. ఇట్లా కంట్లో పడకుండా ఉండాలంటే స్పెట్స్ అయితే పెట్టుకుంటే కొంచెం మనకి కంట్లో పడకుండా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి స్పెట్స్ తీసుకొని వచ్చి మళ్ళీ కంట్లో పడకుండా పెట్టుకున్నాను. పచ్చడి అయితే ఇట్లా కచ్చా పచ్చాక చేసేసుకొని రెడీ అయ్యింది. ఇక మా వారికి నేను టేస్ట్ చూడమని పెట్టాను. ఇక దోసల పిండి అయితే వేశాను, దిబ్బరొట్లాగా వేసేసి కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుందంట, మా వారు టేస్ట్ చేసి చెప్పారు. ఇట్లా మనకి కొంచెం ఉన్నప్పుడు నల్లేరు ఎక్కువ క్వాంటిటీ ఉన్నా లేకపోయినా ఇట్లా కాంబినేషన్స్లోనైనా వేసేసుకొని మనం తింటే నల్లేరులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి అందుతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నాకు తెలిసినవన్నీ షేర్ చేస్తున్నాను. వారైతే టేస్ట్ అయితే చేశారు.